హలో లవ్లీ పీపుల్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృతిక ది స్టార్. ఈ వీడియోలో ఇప్పుడు అంత ట్రెండింగ్లో ఉన్న బేబీ మంత్లీ బర్త్డే ఫోటోషూట్ మా బేబీకి ఎలా చేశానో చూపించబోతున్నాను. మా బేబీ అయితే అక్టోబర్ 7th పుట్టిందండి. సో నవంబర్ 7th, డిసెంబర్ 7th అలా డేట్స్లో నాకు వచ్చిన థాట్స్ బట్టి రెడీ చేసి సరదాగా ఫొటోస్, వీడియోస్ తీసి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. వీటిలో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే ఫస్ట్ మంత్ దివాళీ ఫెస్టివల్ కాబట్టి ఆ థీమ్తో రెడీ చేశానండి. నేనైతే వీటి కోసం బయట ఏమీ కొనలేదు, లైట్గా ఫ్లవర్స్ మాత్రం కొనుక్కున్నాను. మా మమ్మీ బ్లౌజ్ పీస్తో మా బేబీని చుట్టి క్రౌన్ అండ్ హెయిర్ బ్యాండ్తో డెకరేట్ చేశానండి. టవల్ని కింద పరిచి దాని మీద బేబీని పడుకోబెట్టి తీశానండి. నెంబర్ 1 అని ఫ్లవర్స్, దీపాలు, క్యాండిల్స్తో రాశానండి. సెకండ్ మంత్ వచ్చి క్రిస్మస్ టైం కాబట్టి సో మా బేబీని నేను శాంటా క్లాస్లా రెడీ చేశానండి. మా బేబీ శాంటా క్లాస్ డ్రెస్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. మిగతా డెకరేషన్ అంతా ఇంట్లో ఉన్న వాటితో చేస్తాను అనమాట. క్రిస్మస్ ట్రీ కోసం వెతిక ఓపిక లేక మాత్రం మా ఇంటి బయట వచ్చిన పిచ్చి మొక్కలను బలి చేశానండి. స్నో డాల్ కోసం ప్లేట్స్ పెట్టి మా డాడీ షర్ట్స్ని యూజ్ చేశాను అనమాట. అండ్ చాక్లెట్స్తో నెంబర్ 2 అని రాశాను. ఇది ఫైనల్ లుక్. ఇక థర్డ్ మంత్ సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే, అదేనండి సంక్రాంతి టైం అన్నమాట. సో ఇక సంక్రాంతి థీమ్ చేసేసాను. మా బేబీకి ట్రెడిషనల్ డ్రెస్ వేసి ఫ్లవర్స్, చెరుగడ్డలు, గాలిపటాలు, రేగిపళ్ళు, అరిసెలు ఇలా సంక్రాంతి కళ ఉట్టిపడేలా చేశానండి. ఫోర్త్ మంత్ జెల్లీ చాక్లెట్స్తో ఇలా చేశానండి. ఆ మంత్ వ్యాలంటైన్స్ డే కదా, సో హార్ట్ సింబల్ వేసి డాడ్ ప్లస్ మామ్ అని రాశానండి. మేమే వ్యాలంటైన్స్ డే చేసుకోవాలండి బాబోయ్, జస్ట్ ఒక థీమ్ కోసం అలా చేశానంతే. ఫిఫ్త్ మంత్ వీడియో ఏం తీయలేదండి. నా క్రియేటివిటీ కొంచెం ఉపయోగించి మా ఈ చిన్ని మెర్మేడ్ని తయారు చేశామన్నమాట. మా మెర్మేడ్ ఎలా ఉందో మీరే చెప్పాలి మరి. 6th మంత్లో మా బేబీకి సాలిడ్ స్టార్ట్ చేశామండి. సో అందుకే వెజిటేబుల్స్ అన్నీ పెట్టి ఇలా రెడీ చేశాను అనమాట. మా బేబీది అడుగుతుంది, మీరే వీడియో పాజ్ చేసి చదివి మా బేబీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. హాఫ్ వే టు 1 కాబట్టి ఓ చిన్న కేక్ కట్ చేసుకున్నాం ఫ్యామిలీ అంతా కలిసి. ఇదండి మా బేబీ ఫస్ట్ మంత్ 6th మంత్ ఫోటోషూట్. మరి మీకు ఏది నచ్చిందో, ఎలా ఉందో, మా బేబీని బ్లెస్ చేయాలనుకుంటే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో చేసేయండి మరి.